బండలు గిండలు అన్నీ దెబ్బేసి పడికలు అన్నీ దెబ్బేస్తున్నారు. మా పెద్ద ఆయన గడిచిపోతున్నారు. ఏ ఊరు పెద్ద మీది? మా సూరపాడపల్లి సార్. ఏం పేరు నీ పేరు? వెంకటరమణ సార్. నేను పెట్టుకొని 30-35 అయింది సార్. మాకు పెట్టి నాకు 3 జబ్బులు ఉన్నాయి సార్. 3 జబ్బుల్లో ఇప్పుడు మాత్ర దానికి తినేదానికి కూడా లేదు సార్. నాకు అదేదో పొట్ట పట్టుకుంటాను మెప్పించి లెక్క అది ఇది. దాని గురించి దాన్ని ఇప్పుడు పెట్టినారు సార్. తీసేసి నీళ్ళు బయట పెట్టాలా పల్లెలను దానికి ఉబ్బిచ్చి ఆ రకంగా చేస్తున్నారు సార్. ఎవరు? పక్కింటి ఆయన. ఏం పేరు ఆయన పేరు? రామంజరెడ్డి సార్. ఎంతమంది వచ్చినారు రాత్రి? రాత్రి 12 మంది 15 మంది ఉంటారు సార్. తెలుసు సార్ కొత్త వాళ్ళు. ముందు ఏమన్నా గొడవలు ఉన్నాయా మీకు? మాకేం లేదు సార్. ఆ బంకుదే తీయండి అంటా అంటారు. ఎందుకు నీ పైనకి వచ్చా? ఎందుకు తీయమంటా ఉన్నారు? అది వాళ్ళు నీళ్ళు వాళ్ళకి ఇంటికి ఇల్లు కట్టుకోవాలి సార్. అదంతా పరంపోగం ఉందే. 6 ఎకరాల చిల్లర పరంపోగం ఉంది. అంతా నా ఇండ్లు ఉన్నాయి, వాళ్ళ ఇండ్లు ఉన్నాయి, అన్ని పరంపోదు సార్. కుంట వాళ్ళు ఇప్పుడు కట్టుకోవాలండి సార్. వాళ్ళు ఇల్లు కట్టుకోవాలని ఆపేసినారు సార్. ఆపేసినారు వాళ్ళు. అప్పుడల్లా నన్ను పెట్టినారు. వాళ్ళు ఆపిన దానికి ఇవన్నీ వాళ్ళకి పెద్దవాళ్ళు దండం మాట్లాడు నన్ను పెట్టినారు సార్. ఎందుకు ఇట్లా? ఎప్పటి నుంచి చేస్తా ఉన్నారు ఇట్లా? ఈ 6 నెలలు 6 నెలల నుంచి సార్. ఇప్పుడు ఇంతకుముందు ఎవరికైనా కంప్లైంట్ చేసినారా మీరు? ఎవరికి సార్ దగ్గర పోయినా. జేసీ గారికి ఇచ్చిన కంప్లైంట్? జేసీ సార్కి వచ్చింది. ఇంకా సార్ దగ్గర పోయినా. ఎంఆర్ఓ గారికి ఇచ్చిన, కలెక్టర్ సార్ ఇచ్చిన. 6 నెలల నుంచేనా? ఏం రాజకీయ ఖర్చులు ఏమైనా ఉన్నాయా? నేనేం చేస్తా సార్? నేను రాజకీయం నా వల్ల ఏమంటా సార్? నేను రాజకీయం కాళ్ళు లేని కూర్చుంటే లేని 3 కాయలాలు గంటకో మాదిరి తినాలా. నేను ఏం సార్ మాకు రాజకీయం. ఎస్పీ సార్ని కలిసినావా? కలిసిన సార్. ఏమన్నాడు ఉదయ? ఎస్పీ సార్ ఏమని చెప్పినారు? రాసినట్టు సంతకం పెట్టి సిఐ చెప్తాను.